चना मांझा की फरोख्त और इस्तेमाल पर सख्त कार्रवाई। डीसीपी चंद्रमोहन की वार्निंग। मसनवी मांझा इंसानों और परिंदों की जानों के लिए खतरा। मंगलहाट सिमात मुख्तलिफ इलाकों में खुसूसी ड्राइव। भारी मकदार में मांझा जब्त। हैदराबाद साउथ ईस्ट पुलिस की जांच पड़ताल मजीद सख्त करने का ऐलान। तेलंगाना के दारुल हुकूमत शहर हैदराबाद में चना मांझा की फरोख्त या इसके इस्तेमाल पर सख्त कानूनी कार्रवाई की जाएगी। ये वार्निंग हैदराबाद साउथ ईस्ट जोन के डीसीपी जी चंद्रमोहन ने दिया। डीसीपी ने कहा कि ये मसनवी मांझा न सिर्फ इंसानों के लिए बल्कि परिंदों की जानों के लिए भी शदीद खतरा बन चुका है। आए दिन इस मांझे की वजह से हादसात और परिंदों की हलाकत के वाक़यात सामने आ रहे हैं। इन्होंने बताया कि मंगलहाट जैसे इलाकों में पहले ही खुसूसी ड्राइव चलाई जा चुकी है, जिनके दौरान बड़ी मकदार में चना मांझा जब्त किया गया है। मुस्तकबिल में इन जांच पड़ताल और कार्रवाइयों को मजीद सख्त किया जाएगा। पुलिस ने अवाम से अपील की है कि वो चना मांझा ना खरीदें, ना फरोख्त करें और ना ही इसका इस्तेमाल करें, ताकि कीमती इंसानी जानों और परिंदों की हिफाजत को यकीनी बनाया जा सके। ब्यूरो रिपोर्ट एचएन न्यूज़। ఇప్పుడు సంక్రాంతి పండుగ సందర్భంగా ఎక్కువ ఈ పతంగులు అనేవి మన రాష్ట్రంలో ఎగరవేస్తారు. అయితే అందులో భాగంగా మనము ఈ చైనీస్ మాంజా అనేది అది నిషేధం. అది కాకుండా మిగతా దారాలతో మనము ఈ కైట్స్ ఎగరవేసుకోవచ్చు. ఈ చైనీస్ మాంజా వల్ల రీసెంట్గా కూడా ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ లంగరౌజ్ పిఎస్ లిమిట్స్లో ఒక ఫ్యాటల్ యాక్సిడెంట్ కూడా జరగడం జరిగింది. దాంతో గొంతు కోసుకుపోయి ఒక ఆర్మీ ఆఫీసర్, ఆర్మీ జవాన్ చనిపోవడం జరిగింది. దాని తర్వాత ఆసిఫ్ నగర్ పిఎస్ లిమిట్స్లో, అదేవిధంగా ఇక్కడ మంగళాట్ పిఎస్ లిమిట్స్లో కొందరికి సీరియస్ ఇంజురీస్ కూడా అవ్వడం జరిగింది. కాబట్టి అది నిషేధం. దానివల్ల మనుషులకే కాదు పక్షులకు, తర్వాత ఇతర జంతువులకు కూడా ప్రాణాపాయం ఉంటుంది. కాబట్టి ఆ మాంజా అనేది నిషేధం. మేము దాని మీద విస్తృతంగా రేడ్లు కూడా చేయడం జరిగింది. మేము అదేవిధంగా టాస్క్ ఫోర్స్ వాళ్ళు సుమారు ఇప్పటి వరకు ఒక 10 కేసులు వేయడం జరిగింది. సుమారు ఒక 500 బాబిన్స్ వరకు కూడా మేము సీజ్ చేయడం జరిగి వాళ్ళ మీద కేసులు పెట్టి రిమాండ్కి పంపిస్తున్నాము. ఇక ముందు ఎవరైనా అది అమ్మడం కానీ కొనడం కానీ చేస్తే అది చట్టరీత్యా నేరం. వాళ్ళ మీద కేసులు కట్టి జైలుకు పంపించడం జరుగుతుంది.